ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. కాకినాడ రూరల్ పరిధి విద్యుత్ నగర్లో గల ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో సమన్వయంతో రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఇప్పుడు మనం అందరం ఎమ్మెల్సీ ఎలక్షన్ని చూడబోతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని బలపరుస్తుంది. సో కూటమి అందరినీ బలపరిచిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఫస్ట్ నెంబర్ 1 ఇందులో ఉన్న నెంబర్ 1 ఓటు ఇదొక్కటే వేసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో అంటే ప్రైమరీ ఓటుతోనే ఆయన గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరు గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ఎందుకు ఆయనకి ఓటు వేయాలి అన్నది, రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందనేది మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, అంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయినప్పుడు మీరందరూ చాలా హయ్యెస్ట్ మెజారిటీతో కనీవిని ఎరిగిన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి అనుకుంటా సంక్షేమంలో, ఎలక్షన్ హామీలో ఇచ్చినవి, అవి కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అభివృద్ధితో పాటు అంటే, ఇద్దరు నాయకులు కేంద్రంలో ఉన్న మోడీ గారితో సహా 3 నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేమందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం. అంటే గత 8 నెలల్లోనే సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. అండ్ 6 లక్షల పైగా జాబులు వచ్చేటట్టు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. అంటే ప్రతి జిల్లాని కూడా అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న మీరు విన్న ఈ 25-26 కేంద్ర బడ్జెట్లో కూడా సుమారు 23-24 23-24లో 7.5 కోట్ల మంది ట్యాక్స్ పే చేశారు. ఆ 7.5 కోట్ల మందిలో 6.5 కోట్ల మంది 12 లక్షలు, అంటే సంవత్సరానికి 12 లక్షల కన్నా తక్కువ సంపాదించేవాళ్ళు. వాళ్ళ అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన బొనాన్జా ఏంటంటే, ₹1 కూడా ట్యాక్స్ పే చేయకుండా 12 లక్షల కింద, అంటే నెలకి ₹1,00,000 సంపాదించేటోళ్ళు కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేకుండా 0 ట్యాక్స్ అని ప్రకటించారు. ఆ బడ్జెట్ కూడా ఎలా ప్రవేశపెట్టారు అంటే, మన గురజాడ అప్పారావు గారి కవిత్వంతో కేంద్ర బడ్జెట్ మన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. మరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున మరి నన్ను ప్రకటించడం, మరి ఈరోజు ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ కూడా జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు ఆఫీస్లో మరి ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన గత 2 రోజుల నుంచి కూడా మరి కాకినాడ పార్లమెంట్లో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కూడా మరి జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ఈరోజు పెద్దాపురం, అలాగే ఒక షెడ్యూల్ ప్రకారం ఈ 4 రోజులు కూడా కాకినాడ పార్లమెంట్ అంతా తిరిగి మరి ఆయన నా విజయానికి సహకరిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నన్ను గత 4 నెలల నుంచి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా కూటమి నాయకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రెసిడెంట్లు, అలాగే మండల స్థాయి నాయకులు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున నమోదు చేయటంలో కానీ నా విజయానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటు ఎందుకు వేయాలన్న విషయం కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి పట్టభద్రులకు సంబంధించి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, మరి సీఎం గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం
డిఎస్సి మీద పెట్టడం జరిగింది. కొన్ని కోర్టు పరిధిలో అంశాల వల్ల లేట్ అయింది. రేపు ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం, అదేవిధంగా రేపు స్కూల్స్ రీఓపెన్ అవ్వకముందే ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫై అయిన అందరికీ కూడా మరి పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందని కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.